అదే జరిగింది. రాష్ట్ర అత్యున్నత స్థాయి కార్యాలయాల్లో ప్రాథమిక సమాచారం ఇచ్చే నాథుడు లేడు. శాసనసభ అధికారిక వెబ్సైట్లో సహా చట్టం 4వ సెక్షన్లో కీలకమైన 4(1)(b) అధికరణం అమలే లేదు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్తే సమాచారం దొరకదు. అందుకే కమిషన్ తాకీదులిచ్చింది. శాసనసభ సభానాయకుడైన ముఖ్యమంత్రి కార్యాలయాల్లోనే అధికారులు స్పందించడం లేదంటే చట్టం అంటే ఎంత నిర్లక్ష్యం? ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలియాలి. చేసే ప్రతి పైసా ఖర్చు స్వచ్ఛందంగా వెల్లడించాలి. 2005లో కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం చెబుతుంది ఇదే. ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వకపోతే దరఖాస్తు చేసి పొందే హక్కు పౌరులకుంది. సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే అధికారులను శిక్షించే వ్యవస్థను సహా చట్టం ఏర్పాటు చేసింది. ఇవన్నీ చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన ప్రభుత్వమే చట్టాన్ని నిర్లక్ష్యం చేస్తే అదే జరిగింది. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింది. సాక్షాత్తు శాసనసభలోనే సహా చట్టానికి దిక్కులేదు. దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు అత్యున్నత స్థాయి పెద్దలు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం కార్యాలయ ఉద్యోగులు, అధికారుల వివరాలు, బాధ్యతలు, వారి పొందే జీతభత్యాలు, అందుబాటులో ఉన్న డాక్యుమెంట్ల వివరాలు సహా 17 అంశాల సమాచారాన్ని స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచాలి. మన రాష్ట్ర శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయాలు కీలకమైన ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాయి. ప్రాథమిక సమాచారాన్ని అందించడంలోనూ విఫలమవుతున్నాయి. ఈ నిర్లక్ష్యంపై మార్కాపురానికి చెందిన సహా ఉద్యమకారుడు నటుకుల శ్రీనివాసరావు సమాచార కమిషన్లో 2010లో 2వ అప్పీల్ దాఖలు చేశారు. తాజాగా విచారణ చేపట్టిన సమాచార కమిషన్ శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయాల ప్రజా సమాచార అధికారులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. చట్టాలు చేయబడేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయాలకు 2010 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం నందలి కీలకమైన సెక్షన్ 4(1)(b) సమాచారాన్ని ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాం. మేము దరఖాస్తును స్వీకరించిన అధికారులు సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఏ సమాచారాన్నైతే చట్టం అమలులోకి వచ్చిన 120 రోజుల లోపల స్థానిక తెలుగు భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా పుస్తక రూపంలో రూపొందించి ప్రజలకు అందుబాటులో ఉంచాలో అటువంటి సమాచారం కొరకు దరఖాస్తు చేయబడిన తర్వాత కూడా సమాచారాన్ని అందించడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు. దీన్ని బట్టి చూస్తే సమాచార హక్కు చట్టం రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి రాకూడదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తుందనేది స్పష్టమవుతుంది. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 7 ఏళ్లు కావస్తున్న శాసనసభ కార్యాలయ అధికారులు నేటికి 4(1)(b) సమాచారాన్ని అందుబాటులో ఉంచడం లేదంటే ఏమనుకోవాలి? అసలు చట్టమంటే గౌరవమే లేదా? ఈ యొక్క స్థాయిలోనే సమాచార హక్కు చట్టం మీద అవగాహన అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ అసెంబ్లీకి కానీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ CMO ఆఫీస్కి కానీ లేనప్పుడు మరి సామాన్య గ్రామీణ ప్రాంతాలలో, గ్రామీణ ఏరియాలలో, విలేజ్ లెవెల్లో ఏం అవగాహన ఉంటుంది అనేది మనం ఈ RTI యాక్ట్ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవలే అసెంబ్లీ వెబ్సైట్ను నవీకరించి RTI పేజీని అందుబాటులో ఉంచారు. కానీ 4(1)(b) వివరాలు మాత్రం పొందుపరచలేదు. ఇదేనా చిత్తశుద్ధి? అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వారే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టం స్ఫూర్తి దెబ్బతింటుందని ఉద్యమకారుల అభిప్రాయం.